హాయ్ వ్యూవర్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరో నలుగురికి చేరువవుతుంది. ఇప్పుడు నేను మీకు XXL సైజ్ ఉన్న డ్రెస్ టాప్ని కొంతమంది ఇప్పుడు బాగా సన్నపడుతున్నారు. ఒకేసారి సడన్గా వెయిట్ లాస్ అవడం, ఏ కారణం చేత అయితేనే వెయిట్ లాస్ అయ్యి, అలాంటి వాళ్ళు అప్పటిదాకా ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా వేస్ట్ అవుతుంటాయి. అలా కాకుండా XXL ఉన్న సైజు డ్రెస్ని XL సైజ్కి, మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజుకి ఎలా సైజ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా ఇలా డ్రెస్ని చక్కగా పరిచి ఉంచుకోవాలి. ఆ తర్వాత మీ సైజు ఉన్న డ్రెస్ తీసుకొని ఇలా షోల్డర్ దగ్గర నుండి పెట్టి ఉంచుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి ఇలా రెండు వైపులా ఒకే గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఎంత లూజ్ అయితే ఉన్నదో డ్రెస్ అంత లూజ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇంకొంచెం, ఎంత సైజ్ కావాలి అంటే అంత సైజ్ కరెక్ట్గా చూసుకొని, స్టోన్ వర్క్ అంటే హెవీగా స్టోన్ వర్క్ ఉన్న డ్రెస్సులు కూడా ఇదే మెథడ్తో చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైజ్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అలానే దీనిని తీసివేయాలి. ఇప్పుడు అదే సైజులో ఇక్కడి వరకు సైజ్ తగ్గిన తర్వాత ఈ కట్స్ ఎక్కువగా ఉంటే, కొంచెం ఈ కట్స్ పర్వాలేదు ఎక్కువగా ఉంటే అని అనుకుంటే నో ప్రాబ్లం దీనివల్ల. అలా కాదు, ఈ కట్స్ కూడా తగ్గాలి అనుకుంటే ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఈ 1 ఇంచ్ ఖర్చులు ఇలా మడిచి ఫోల్డ్ చేసుకోవడం కోసం సరిపోతుంది. అలానే రెండు వైపులా కూడా ముందు మార్కింగ్ చేసుకోవాలి. ఈ కట్స్ లేని డ్రెస్సులకైతే ఇలా చివరగా వేసేసేయచ్చు కుట్టు. కట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా మార్కింగ్ చేసుకొని ఉంచుకున్నాం కదా, దీని మీదనే స్టిచ్ చేయడం. ఇలా ఈ గీత మీదే కుట్టు వేసుకోవాలి. ఇలా ఒక్క కుట్టు వేసుకున్న తర్వాత ఈ కింద వైపును మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇంతవరకు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. అలానే రెండో వైపున కూడా ఎక్స్ట్రా క్లాత్ని
ఈ మార్కింగ్ చేసుకున్నంత వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్స్ వేసుకోవాలి. మామూలు డ్రెస్కి లాగానే కట్స్ వేసేసుకోవాలి. చూసారు కదా, డబుల్ ఎక్సెల్ సైజు ఉన్న టాప్ని మనం ఎక్సెల్ సైజుకి సైజ్ చేసుకున్నాము. ఇదే డ్రెస్ని ఇప్పుడు మీరు ప్లెయిన్గా ఉంది కాబట్టి చాలా ఈజీగా స్టిచ్ చేశారు. ఒకవేళ ఇదే డ్రెస్ ఫుల్ హెవీ స్టోన్ వర్క్ వచ్చి కొంతమంది వ్యూవర్స్ నాకు మెసేజ్ పెట్టారు, కొంచెం బాగా కాస్ట్లీ డ్రెస్సులు ఉన్నాయి, ఇలానే సైజ్ ప్రాబ్లం వచ్చింది, బయట టైలర్ షాప్ దగ్గరికి తీసుకొని వెళ్తే చేయడానికి అవ్వదు అన్నారు, ఏమైనా సొల్యూషన్ చెప్తారా ఎలా సైజ్ చేసుకోవాలి అని చెప్పి. ఏ డ్రెస్సు కూడా వేస్ట్ పోదండి, కొంచెం ఓపికగా చేసుకోవాలి. ఎక్కువ మంది లేడీస్ కామన్గా ఈ డ్రెస్సుల దగ్గరకు వచ్చేసరికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. కొంచెం లూజ్గా ఉంది, ఆ డ్రెస్సుని సైజ్ చేసుకోవడం ఎలా, లేదంటే కొంచెం టైట్గా ఉంది, ఆ డ్రెస్సుని లూజ్ చేసుకోవడం ఎలా, లేదు ఒక బ్లౌజ్ బాగా టైట్ అయిపోయింది, ఆ బ్లౌజ్ని ఇంకొంచెం సైజ్ పెంచుకోవాలి. మగ్గం వర్క్ చేయించుకుంటారు ఫుల్గా, మగ్గం వర్క్ చేయించుకున్న బ్లౌజు ఒక 1 ఇయర్ అలా గడిచేటప్పటికి ఫుల్ టైట్ అయిపోతుంది. అంత కాస్ట్ పెట్టి చేయించుకున్న బ్లౌజ్ని వేరొకరికి ఇవ్వాలంటే మనసు ఒప్పదు, పోనీ వేసుకుందామంటే మనకి పట్టదు. అలా ఉన్న బ్లౌజ్ని చిన్న చిన్న ఆల్టరేషన్స్ ద్వారా మనం బ్లౌజెస్ని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు, అలానే డ్రెస్సుల్ని కూడా సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. కొంచెం చిన్న ఓపికతో సహనంతో చేసుకోవాలి. ఇప్పుడు ఇదే డ్రెస్సుని స్టోన్స్ ఉంటే మనం ఎలా స్టిచ్ చేస్తాము అనేది, ఇప్పుడు నేను ప్లెయిన్ డ్రెస్ని చేశాను, స్టోన్స్ ఉన్నది మీకు చిన్న బ్లౌజ్ మీద నేను ఎగ్జాంపుల్ అంటే మిషన్ మీద మీకు ఎక్కువ స్టోన్స్ ఉన్నా సరే కుట్టు ఎలా పడుతుంది అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం ఒక బ్లౌజ్ పీస్ మీద చూపిస్తాను. మీరు అదే ప్రకారంగా డ్రెస్నైనా సరే బ్లౌజ్నైనా సరే స్టిచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి చూసారు కదా, చాలా హెవీగా ఉంది వర్క్, స్టోన్ వర్క్, బ్లౌజ్ మొత్తం కూడా స్టోన్ వర్క్. ఇలా ఉన్నది బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా సరే చాయిస్ అక్కడ ఏదైనా సరే ఇలా ఉన్నదాన్ని మీరు సైజ్ చేసుకోవాలి అంటే ఎలా చేయాలి అన్నది నేను ఎగ్జాంపుల్ కోసం యాక్చువల్గా అయితే డ్రెస్ చూపించాలి, కానీ నాకు ఆల్టరేషన్ కోసం బ్లౌజ్ ఇచ్చారు, అందుకని ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ మీద దీనిని మిషన్ మీద స్టిచ్ ఎలా వేసుకోవాలి అన్నది చూపిస్తున్నాను. ముందుగా సేమ్ ఆ డ్రెస్ ఎలా అయితే మనం ఎక్కడి వరకు సైజ్ చేసుకోవాలి అని అనుకున్నామో అలానే దీనిని కూడా ఎక్కడి వరకు మనం సైజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నామో అలా ఇలా మార్కింగ్ చేసి ఉంచుకోవాలి. లేదంటే ముందు కుట్టిన తర్వాత లూజ్ చూసి వేసుకుందాము అంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. కామన్గా బయట టైలర్ షాప్ దగ్గరికి తీసుకొని వెళ్తే ఇలాంటివి మా వల్ల అవ్వదండి, సైజ్ చేయము అంటారు. అవుతుంది, కాకపోతే
ఒక బ్లౌజ్ కుట్టడానికి కూడా ఇంత టైం పట్టదు. అందుకోసం ఏంటంటే ఎందుకు మాకు రిస్క్, ఎందుకు కుదరదంటే ఒక మాట అయిపోతుంది అని చెప్పి ఎక్కువ మంది కుట్టడానికి ఇష్టపడరు. అందువల్ల మీరు కొంచెం ఓపికతో చేసుకుంటే చక్కగా వస్తుంది. ముందుగా ఇలా గీసుకొని మిషన్ మీద స్టార్ట్ చేసుకోవాలి. కుట్టు వీలున్నంత దూరం కుట్టు, లూజ్ కుట్టు పెట్టేలాగా చూసుకోవాలి. అంటే కుట్టు లెంత్ ఎక్కువగా ఉండేలాగా చూసుకొని ఇలా సూదిని చిన్నగా మిషన్ని తొక్కకుండా గాలితో జస్ట్ ఇలా తిప్పుతూ మధ్యలో ఏదన్నా సూది స్టోన్ అడ్డుపడింది అన్న దగ్గర పాదంని ఇలా పైకని కొంచెం ఇలా ముందుకి క్లాత్ను జరిపి మరలా పాదం కిందకు దించి ఇలా చిన్నగా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మీకు చక్కగా కుట్టు వస్తుంది. స్టోన్ అడ్డుపడిన దగ్గర కొంచెం ముందుకు జరుపుకొని మరలా స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్క దగ్గర కూడా స్టోన్ సూదికి అడ్డుపడుతుందో లేదో ఒకసారి చూసుకుంటూ కుట్టుకోవాలి. పొరపాటున స్టోన్ ఉన్న దగ్గర గట్టిగా అన్నాము అంటే సూది ఇరిగిపోతుంది. చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మిషన్కి ఈ పాదం కింద పట్టే అంత స్టోన్స్ అయితే ఏ స్టోన్స్ అయినా సరే వేసేసుకోవచ్చు. ఈ మిషన్కి పాదానికి కొన్ని బాగా లావుగా ఉంటాయి స్టోన్స్. అలా అవి ఏంటంటే ఈ మిషన్ పాదం కిందకి పట్టవు. అలాంటప్పుడు ఇలానే మార్క్ చేసుకొని విడిగా చేత్తో స్టిచ్ చేసుకోవచ్చు. పాదం కింద పట్టే అంతవరకు మాత్రం ప్రాబ్లం లేకుండా మిషన్ మీద వేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా స్టోన్ వర్క్ ఉన్న డ్రెస్సులు కూడా ఇలా మిషన్ మీద స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా బాగా హెవీగా ఉన్న స్టోన్స్ అయితే మాత్రం మిషన్ మీద పడవు. అవి మనం విడిగా ఇలానే మార్కింగ్ చేసుకొని చేతితో సూదిని తీసుకొని సైజు ఎంతవరకు కావాలి అనుకుంటే అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకొని చేతితో ఇలా చిన్నగా తీసుకొని కుట్టు వేసేసుకుంటే మీకు నీట్గా వస్తుంది. ఇలా పెద్దవైన డ్రెస్సులు కానీ స్టోన్ వర్క్స్ కానీ హెవీ వర్క్ ఏవైనా సరే ఈజీగా సైజ్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురికి చేరువవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త టిప్స్తో మీ ముందుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.